ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా హిందువా ముస్లిమా? బాబా గురించిన ఏ ప్రశ్నకైనా సమాధానం బాబా సచ్చరిత్ర. బాబా ఒక మసీదులో నివసించేవారు, కానీ ఆయన దానికి పెట్టిన పేరు మాత్రం ద్వారకామాయి. బాబా ఊది ఇచ్చేవారు, కానీ బాబా మసీదులో దీపాలు కూడా వెలిగించేవారు. రోహిల్లా అనే వ్యక్తి రోజు రాత్రి గట్టిగా ఖురాన్ చదివి అందరినీ ఇబ్బంది పెడితే వాళ్ళందరూ బాబాకు విన్నవిస్తే బాబా వాళ్ళనే తిట్టారు. అలాగే బాబాకు అత్యంత భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్ కు బాబా భగవద్గీతలోని ఒక శ్లోకం గురించి చెప్తూ ఒక్కొక్క పదాన్ని వివరించి దాని పూర్తి సారాంశాన్ని వివరించారు. 13/8/1886లో రాత్రి 10 గంటల సమయంలో బాబా మహల్సాపతితో, నేను ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను, నేను ఒక 3 రోజుల తర్వాత వస్తాను, 3 రోజుల తర్వాత నేను రాకపోతే ఎదురుగా ఉన్న ఒక స్థలాన్ని చూపించి అక్కడ తనని పాతిపెట్టిన తర్వాత హిందువులకు ప్రతీకగా ఒక జెండాను, ముస్లింలకు ప్రతీకగా ఒక జెండాను పెట్టమని చెప్పారు. 15 అక్టోబర్ 1918న తన శరీరాన్ని వదిలేశారు. ఆ సమయంలో బాబా వజే అనే వ్యక్తి చేత 3 సార్లు రామ విజయం అనే పుస్తకాన్ని పారాయణం చేయించుకున్నారు. బాబా ఎంతో మందికి రామాయణ మహాభారత పుస్తకాలను, ఏక్నాథ్ భాగవత పుస్తకాన్ని ఇచ్చారు. బాబాకు అత్యంత భక్తుడైన శ్యామాకు బాబా విష్ణు సహస్రనామ పుస్తకం కూడా ఇచ్చారు. ఇప్పుడు బాబా హిందువా ముస్లిమా? బాబా ఎంతో మందికి గురువుగాను, దత్తాత్రేయులుగాను, శివుడిగాను, రాముడిగాను కనిపించారు. మహాత్ములు ఎప్పుడు కూడా కులమతాలకు అతీతంగా ఉండి వాళ్ళు చేయవలసిన దానిపైనే దృష్టి పెడతారు. మనం కూడా బాబా హిందువా ముస్లిమా అనే విషయాన్ని పక్కన పెట్టి ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ పాటించగలిగితే మనం శివైక్యం చెందుతాం.